ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు కెప్టెన్ గా ఎవరుంటారన్న విషయంపై కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. చాలా ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశారు బీసీసీఐ కార్యదర్శి జైషా. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగనుంది. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే ఐసీసీ పూర్తి షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. సుమారు 11 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ కోసం ఎదురు చూస్తున్న టీమిండియాకు ఈ టీ20 ప్రపంచ కప్ చాలా కీలకంగా మారింది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురు దెబ్బ తగలగా ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న కసితో భారత జట్టు ఉంది. అయితే ఈ టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాకు రోహిత్ శర్మ అలాగే హార్దిక్ పాండ్యాలలో కెప్టెన్ గా ఎవరు ఉంటారన్న విషయంలో చాలా కాలంగా సందిగ్ధత నెలకొంది. అయితే 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మేట్ నుంచి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వన్డేలకు, టెస్టులకు రోహిత్ శర్మ పరిమితం కాగా టీ20 జట్టుకు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తూ వచ్చాడు. అయితే ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ తో రోహిత్ శర్మ మళ్లీ టీ20 జట్టులోకి వచ్చాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ లో భారత కెప్టెన్ అంశంలో ఉత్కంఠ నెలకొంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు జైసే ఈ విషయంలో స్పష్టతనిచ్చేశారు. టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మేనని వెల్లడించాడు. రోహిత్ శర్మ సారథ్యంలోనే ప్రపంచ కప్ టైటిల్ ను భారత్ కైవసం చేసుకుంటుందని, ఈ విషయంలో తనకు పూర్తి నమ్మకం ఉందని రాజ్కోట్ లో జరిగిన ఓ ఈవెంట్ లో జైసే చెప్పారు. ప్రపంచ కప్ గురించి నేను ఏదైనా చెబుతానని అందరూ ఎదురు చూస్తున్నారు. 2023 వన్డే ప్రపంచ కప్ లో 10 మ్యాచ్లు గెలిచినా మనం టైటిల్ దక్కించుకోలేకపోయాం. అయితే హృదయాలను మాత్రం గెలిచాం. అందరికీ నేను ఓ ప్రామిస్ చేయాలనుకుంటున్నా. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2024లో మనం భారత జెండాను రెపరెపలాడిస్తామని జైసా తెలిపాడు. దీంతో 2024 టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు కెప్టెన్ ఎవరో తేలిపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. టీ20 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మని కెప్టెన్ గా అనౌన్స్ చేస్తూ జైసా అధికారిక ప్రకటన చేశాడు. ఇకపోతే ఈ రోజు గుజరాత్ లోని రాజ్కోట్ లో భారత్, ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఉదయం 9:30 ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.